హాయ్. వేదాలు మనకి నాలుగని అందరికీ తెలుసు. ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం, అలాగే సామవేదం. అందులో ఒకటి మనకి యజుర్వేదం అని తెలుసు. సో ఏమిటా యజుర్వేదం? యజుర్వేదంలో ఏముంటుంది? అసలు వేదాలు నాలుగిట్లో ఏముంటాయి అంటే చాలామందికి తెలియదు. యజుర్వేదం లేదంటే ఈ ఋగ్వేదమో లేదా అథర్వవేదం వీటిలో మంత్రాలు ఉంటాయి. ఈ మంత్రాలన్నిటితో దేవుడికి పూజ చేస్తారు. అంతకు మించి వాటిలో ఏమీ లేదనే అభిప్రాయం కూడా కొంతమందికి ఉంది. అది తప్పు. సో ఈ వేదాలు ఏంటంటే మొట్టమొదటి అంటే భరతఖండం విశ్వంలో పుట్టినప్పుడు ఆ భరతఖండంతో పాటు ఏర్పడినటువంటి విద్య ఈ వేదాలు. ఎలా బతకాలి, ఎలా బతుకుని నేర్చుకోవాలి, అలాగే ఏ ఏ విద్యలతో ఎలా అందంగా బతకచ్చు, 100 ఏళ్ళు ఎలా బతకాలి, 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఎలా బతకాలి. 100 ఏళ్ళు బతకడం అనేది ఈరోజు చాలామంది బతుకుతున్నారు, కానీ అనారోగ్యాలతో లేకపోతే వాళ్ళు పని వాళ్ళే చేసుకోలేనటువంటి స్థితిలో బతుకుతున్నారు. అయితే అలా కాదు, 100 ఏళ్ళు ఎలా బతకాలి? ఆరోగ్యంగా అన్ని అవయవాలు పనిచేసేలాగా బతకాలి. అలా బతకాలంటే ఒక సిస్టమేటిక్ లైఫ్ని అలవాటు చేసుకోవాలి. అలా సిస్టమేటిక్ లైఫ్ని అలవాటు చేసుకోవాలంటే ఏం చేయాలి? మన క్లాస్ బుక్స్లోనో లేకపోతే కాలేజీ బుక్స్లోనో పిహెచ్డి స్కాలర్స్ చేసినటువంటి పుస్తకాల్లో కూడా ఇవేవి కనబడవు. అది ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్గా వెళ్ళిపోతాయి. కానీ ప్రజలందరికీ తెలియాల్సినవి ఇవే కదా. ఇప్పుడు మనం ఆరోగ్యంగా బతకడం రాకపోతే ఇక మనం ఏం చేయగలం? ఏమి చేయలేం. యజుర్వేదం అంతా కూడా మనకి లైఫ్ స్టైల్ నేర్పుతుంది. ఇందులో యజుర్వేదంలో యజ్ఞం అనే పేరుతో ఈ యజుర్వేదం అనేది వచ్చింది. నిజానికి వేదాలన్నీ ఒక భాగంగానే ఉండేవి. వ్యాసులు గారు అంటే మహాభారతాన్ని రచించినటువంటి వ్యాస భగవానులు ఈ 4 వేదాలు ఒక వేదంగా ఉంటే అంటే 4 వేదాలు ఋగ్వేదం యజుర్వేదంగానే ఉండేవి, కానీ ఒక భాగంగానే ఉండేవి. వాటిలో ఇంత సారాంశం అంతా కూడా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి వెళ్తే అర్థం చేసుకోలేరు అనేటువంటి ఉద్దేశంతో ఈ ఋగ్వేదం తీసి ఏదైతే జనానికి ఉపయోగపడుతుందో అంతవరకే దాన్ని ఎడిట్ చేశారు. అలాగే యజుర్వేదంలో ఉన్నటువంటి 2 భాగాలు, యజుర్వేదంలో మళ్ళీ 2 భాగాలు ఉంటాయి. ఒకటి శుక్ల యజుర్వేదం, 2 కృష్ణ యజుర్వేదం. ఒక యజుర్వేదాన్ని నార్త్ సైడ్ వాళ్ళు వాడతారు ఎక్కువగా. మన కృష్ణ యజుర్వేదం అనేదాన్ని మన సౌత్ అంటే మన దక్షిణ భారతదేశం అంతా పూజలు, పెళ్ళిళ్ళు, వ్రతాలు, ప్రతి కార్యక్రమం మన ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమంలో వాడేటువంటి ప్రతి మంత్రము కూడా ఈ యజుర్వేదంలో ఉన్నటువంటి మంత్రాలే. యజుర్వేద మంత్రాలే మనకు పురోహితుడు ఇంట్లో పఠిస్తారు. సో ఈ వేదంలో ఏముంది? అలాగే అధర్వణ వేదం దాన్ని సెపరేట్గా డివైడ్ చేసి మళ్ళీ సామవేదాన్ని సెపరేట్ డివైడ్ చేసి ఇలా 4 వేదాలు 4 భాగాలుగా డివైడ్ చేసి మనకు అందించిన అతను వ్యాసుడు అన్న సంగతి కూడా చాలామందికి తెలియదు. సో ఈ యజుర్వేదంలో యజ్ఞాల గురించి ఉంటుంది. అసలు యజ్ఞాలంటే అవన్నీ కూడా ఒక వర్గానికి చెందినవి అనేటువంటి అపోహలోనే ఉన్నారు తప్ప యజ్ఞం అనేది దాని వెనకాతున్నటువంటి సైన్స్ గురించి ఎవరికి తెలియదు. యజ్ఞం వేయాలంటే యజ్ఞం వాటికి వేయాలి, అది కూడా ఎలా పెడితే అలా వేయడానికి వీల్లేదు. ఎన్ని ఇటుకలు ఉండాలి, ఎంత పొడుగు వేయాలి, ఎంత వెడల్పు ఉండాలి. యజ్ఞవాటికలో రకరకాలు ఉన్నాయి. అర్ధచంద్రాకారం ఉంది, వృత్తాకారం ఉంది, గరుడాకారం ఉంది. ఇలా రకరకాల ఆకారాల్లో యజ్ఞవాటికల్ని నిర్మించేవారు. సో మరి ఆ వాటికలన్నీ నిర్మించాలంటే గణితం తెలిసి ఉండాలి కదా. గణితం తెలిసి ఉండాలంటే అప్పట్లో ఎంత రీసెర్చ్ జరిగి ఉండాలి, ఇటుక ఎంత కొలత ఉండాలి అని తెలియాలంటే అతనికి లెక్కలు రావాలా వద్దా? అంటే గణిత శాస్త్రం మొత్తం మనం ఏదైతే వేదిక్ మ్యాథమెటిక్స్ అని అంటున్నామో ఆ వేదిక్ మ్యాథమెటిక్స్ అంతటికీ మూలం మనకి యజుర్వేదంలోనే కనిపిస్తుంది. ఈ యజుర్వేదంలోనే మనకి అస్త్రశస్త్రాల గురించి వర్ణన ఉంటుంది. అలాగే అగ్నిని ఎలా ఆయుధంగా మార్చుకోవాలనేది ఈ యజ్ఞంలో ఒక భాగంగా ఉంటుంది. అలాగే ప్రాచీన కాలంలో మన రాజులు చేసినటువంటి అశ్వమేధ యాగం, వాజపేయ యాగం, రాజసూయ యాగం లాంటి గొప్ప గొప్ప యాగాలు అప్పట్లో ఎలా చేసేవారు, వాటి వెనకాల సైన్స్ ఏంటో మనకి యజుర్వేదంలో ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోకుండా అందుకే యజుర్వేదానికి క్షత్రియులు ఎక్కువగా ఇవి చేసేవారు కాబట్టి వాళ్ళకి రక్షణ కోసం అని చెప్పి అస్త్రాల గురించి వాటి గురించి తెలియాలి కాబట్టే యజుర్వేదం నుంచి వచ్చిందే వార్ అంటే ధనుర్వేదం. ఈ ధనుర్వేదం అనేది యజుర్వేదానికి ఉపవేదంగా వచ్చింది. ఈ ధనుర్వేదంలో బ్రహ్మాస్త్రం గురించి అన్ని అస్త్రాల గురించి వర్ణన ఉంది. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా యజుర్వేదం నుంచే పుట్టాయన్నమాట. సో ఇంత సబ్జెక్టు అంటే యుద్ధంలో వాడేటువంటి అస్త్రాలను మొట్టమొదట డిఫైన్ చేసింది, కనిపెట్టింది యజుర్వేదం.
సో ఇంత గొప్ప సబ్జెక్ట్ యజుర్వేదంలో ఉండి కూడా మనం అందులో ఏముందో తెలియకుండా మనం ఎలా చెప్పగలుగుతాం? అందుకే యజుర్వేదంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు, ఆసక్తికరమైన విషయాల వరకు ఎంతో మంచి మెటీరియల్ని మనం రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేసి ఈ యజుర్వేదం అనేటువంటి క్లాసెస్ని మేము ఇండియన్ వేదిక్ స్కూల్ ద్వారా చెబుతున్నాం. కనుక ఈ వేదంలో ఉన్నటువంటి ఏదే ఈ యజుర్వేదంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా వెబ్సైట్ www.indianvedicschooల్కి వచ్చి అందులో కోర్సులో మీరు జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు. అలాగే గూగుల్ ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ మా ఇండియన్ వేదిక్ స్కూల్ యాప్ ఉంటుంది. ఆ యాప్లో కూడా మీరు లాగిన్ అయ్యి సైన్ అయ్యి మా కోర్సులు చాలా ఉన్నాయి యజుర్వేదంతో పాటు. ఆ కోర్సుల్లో జాయిన్ అయ్యి ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.